ఓం క్రీం కాళికాయై నమో నమః. నమస్కారం. జ్యోతిష్య శాస్త్రంలో శనిగ్రహ సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మన జన్మరాశి లేదా చంద్రరాశి నుండి శనిగ్రహం 8వ స్థానంలో సంచరించడాన్ని అష్టమ శని అంటాము. ఈ కాలం సుమారు 2.5 సంవత్సరాలు అంటే 30 నెలల పాటు ఉంటుంది. జ్యోతిష్య పరిభాషలో దీనిని లఘు కళ్యాణి అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం అంటే 2026 నాటికి శనిదేవుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా సింహరాశి వారికి 29 మార్చి 2025 నుండి 23 ఫిబ్రవరి 2028 వరకు అష్టమ శని నడుస్తుంది. ఈ కాలంలో సింహరాశి వారు జీవితంలో కొన్ని ఆకస్మిక మార్పులను, ఆర్థిక ఇబ్బందులను లేదా వృత్తిపరమైన ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త వహించండి. మరి ఈ అష్టమ శని కాలంలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఆర్థిక ఇబ్బందులు. ఈ సమయంలో ఆకస్మిక ధన నష్టం జరగడం, అనవసర ఖర్చులు పెరగడం మరియు కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే కలహాలు రావడం జరగవచ్చు. రెండవది ఉద్యోగంలో మార్పులు. మీరు చేసే ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒత్తిడి పెరగడం, శ్రమకు తగిన ఫలితం దక్కకపోవడం, ప్రతి పనిలోనూ ఆకస్మిక ఆటంకాలు, జాప్యం ఎదురవుతాయి. మూడవది ఆరోగ్య సమస్యలు. మానసిక ఆందోళన, నిద్ర లేకపోవడం మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. నాలుగవది సంతాన మరియు బంధుమిత్రులతో సమస్యలు. పిల్లలతో విభేదాలు రావడం, ఆస్తి వివాదాలు తలెత్తడం మరియు కుటుంబ బాధ్యతలు ఒక్కసారిగా మీపై పెరగడం వంటివి సవాలుగా ఎదురు కావచ్చు. ఇవన్నీ విని కంగారు పడకండి. శనిదేవుడు న్యాయాధికారి. మనం కొన్ని సింపుల్ పరిహారాలు భక్తితో చేయడం ద్వారా ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం శనిదేవుణ్ణి స్మరిస్తూ ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించడం ఎంతో ఉత్తమం. శనివారం రోజున శనీశ్వరాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ఎంతో ఉత్తమం. శనిదేవునికి ఇష్టమైన నల్లని వస్త్రాలు, ఇనుము, నువ్వులు దానం చేయడం ద్వారా దోష తీవ్రత తగ్గుతుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా హనుమాన్ కవచం పఠించండి. హనుమంతుడిని పూజించే భక్తులను శనిదేవుడు ఇబ్బంది పెట్టడని అందరూ కూడా నమ్ముతారు. శనివారం రోజున పేదలకు, ఆకలితో ఉన్నవారికి లేదా దివ్యాంగులకు మీ శక్తి కొద్దే అన్నదానం లేదా భోజనం పెట్టండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అష్టమ శని కాలం అనేది మనల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే కాదు, మనల్ని క్రమశిక్షణతో ఉంచడానికి వచ్చే కాలం. ఈ 30 నెలల పాటు ఓర్పుతో వ్యవహరించడం, అహంకారం వీడి క్రమశిక్షణతో జీవించడం వల్ల శనిదేవుని అనుగ్రహాన్ని పొంది ప్రతికూల ఫలితాలను సులభంగా అధిగమించవచ్చు. ఓం శం శనేశ్వరాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి జ్యోతిష విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.